హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఈసారి ఐపీఎల్ చాలా రసవత్తరంగా సాగుతూ ఉంది. ఒక్క కేకేఆర్ అండ్ ఆర్ఆర్ మాత్రమే ఇప్పటికీ ప్లే ఆఫ్కి షూర్ షాట్గా చేరుకున్నాయి. ఎస్ఆర్హెచ్ ఆఫ్ కోర్స్ థర్డ్ ప్లేస్లో ఉంది, 14 పాయింట్స్. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, ఆ 2 కూడా హోమ్ మ్యాచెసే. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ కూడా గ్యారంటీగా అట్లీస్ట్ 4th ప్లేస్లో అయినా సరే ఉండే అవకాశం ఉంది. కానీ ఆశ్చర్యకరంగా అటు 5 టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఇంకా వాళ్ళకి 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే టెక్నికల్గా దూరమైనట్టే ప్లే ఆఫ్కి. ఈవెన్ పంజాబ్ కింగ్స్. అసలు ఎస్ఆర్హెచ్ ఇంత దూకుడుగా ఎలా ఆడగలుగుతోంది అనేటువంటిది ఈవెన్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్లో ఉన్నటువంటి సందేహం. ఎందుకంటే 17th ఎడిషన్ ప్రారంభంలో టీంలు అన్నింటినీ పరిశీలనలోకి తీసుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్ ఆన్ పేపర్ బలంగానే కనపడిన ప్యాట్ కమిన్స్ కొత్త కెప్టెన్, వార్నర్ని క్యాప్టెన్సీ తీసేసిన దగ్గర నుంచి ఏ రకంగా స్ట్రగుల్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. సో వార్నర్ లేనటువంటి ఓపెనింగ్ జోడీ ఎంత స్ట్రగుల్ అయింది ఈవెన్ 16th ఎడిషన్లో చూసాం మనం. సో అందుకని చాలా సందేహాలు కలిగాయి అందరికీను. ఆ తర్వాత నాణ్యమైనటువంటి స్పిన్నర్ లేకపోవటం. సో ఓవరాల్గా ప్లే ఆఫ్కి చేరితే చాలు ఆరెంజ్ ఆర్మీ అనేటువంటి పరిస్థితి నుంచి ఏకంగా రికార్డ్స్ బ్రేక్ చేసేటువంటి స్థాయికి ఎదిగింది ఈ ఏడాది ఎస్ఆర్హెచ్. ఐపీఎల్ హిస్టరీలోనే హయ్యెస్ట్ టీమ్ టోటల్ 287 సాధిస్తే బెంగళూరు మీద, ఈవెన్ ముంబై లాంటి స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ ఉన్నటువంటి టీం మీద కూడా 277 రన్స్ సాధించగలిగింది. అలాగనే లక్నోతో జరిగినటువంటి మ్యాచ్లో 267 టార్గెట్ని కూడా ఏకంగా 9.4 ఓవర్స్లోనే ఉఫ్ఫుమని ఊదేసింది. కాబట్టి ఇది ఎలా సాధ్యమైంది? కోర్స్ బౌలింగ్లో కొన్ని లోపాలు ఇప్పటికీ కనబడుతూనే ఉన్నాయి. ఆర్ఆర్ తోటి 202 టార్గెట్ని లాస్ట్ బాల్ దాకా తీసుకుని వచ్చాం. లక్కీగా భువనేశ్వర్ కుమార్ లాస్ట్ వికెట్ తీయటంతో పావెల్ని ఎల్బిడబ్ల్యూ చేయడంతో విజయాన్ని నమోదు చేసుకున్నాం, 1 రన్ విక్టరీ. సో కాబట్టి బౌలింగ్ డొల్లతనం ఇప్పటికీ కనబడుతూ ఉన్నా కూడా ఓవరాల్గా అద్భుతమైనటువంటి టీమ్గా పరిణతి చెందింది ఎస్ఆర్హెచ్. ఈవెన్ మొదటి మ్యాచ్లోనే ఆ రకమైనటువంటి టెంపర్తనాన్ని చూపించగలిగింది. కేకేఆర్ విధించినటువంటి 209 టార్గెట్ చేస్తూ 204 దాకా రావటం అక్కడే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కి ఒక నమ్మకాన్ని, ఆశని కలిగించింది ఈ సీజన్కి సంబంధించి. దానికి తగినట్టుగానే ప్రయాణం సాగుతూ ఉంది. ఇది ఎలా సాధ్యం? ఒక్కసారిగా ఓవర్ నైట్ లాస్ట్ ఇయర్ దాకా లేనటువంటి ఆ దూకుడు ఈ ఏడాది ఎలా వచ్చింది అంటే, ఒకటి మనకి కివీస్ ప్లేయర్స్ గురించి తెలిసినటువంటిదే. వాళ్ళు ఎప్పుడూ కూడా పెద్దగా మీడియా ఫ్రెండ్లీగా ఉండరు, చాప కింద నీరులాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తూ ఉంటారు. అందుకే సిఎస్కే ఇస్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ. వాళ్ళకి కోచ్ న్యూజిలాండ్కి కెప్టెన్గా చేసినటువంటి ఫ్లెమింగ్. ఇప్పుడు వెటోరీ తీసుకున్న తర్వాత, లాస్ట్ ఇయర్ లారా ఉన్నాడు, కానీ ఇప్పుడు వెటోరీ హెడ్ కోచ్ అయిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి. ఎందుకంటే నిశ్చితంగా పరిశీలించడం, ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి అనేటువంటిది స్పష్టంగా తెలిసి ఆ రకమైనటువంటి కాంబినేషన్ తోటి వెళ్ళటం ఎస్ఆర్హెచ్ సక్సెస్ సీక్రెట్. క్లాసెన్ లాంటి ఆటగాడు ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ చూసాం మనం, ఫస్ట్ హాఫ్ అతన్ని డగౌట్కే పరిమితం చేశారు. దానివల్ల మొదట్లో మనం మ్యాచ్లన్నీ ఓడిపోయాం. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ క్లాసెన్ 11లోకి వచ్చాడో, విధ్వంసాన్ని సృష్టించాడో, దాన్ని గుర్తించినటువంటి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఈ ఏడాది క్లాసెన్ ప్రతి మ్యాచ్లోనూ 11లో ఉండేటువంటి విధంగా చూసుకుంది. అతను కూడా దానికి సరిపోయినటువంటి న్యాయాన్ని చేస్తూ లాస్ట్ 3-4 మ్యాచెస్ అవుట్ ఆఫ్ ఫామ్, బట్ ఓవరాల్గా టీమ్ సక్సెస్లో మెయిన్ పిల్లర్గా నిలబడ్డాడు. బెంగళూరు వద్దనుకున్నటువంటి ట్రావెస్ హెడ్ని ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ తీసుకొని మంచి ఫలితాలని రాబట్టింది, ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుని వచ్చి. అదే లాస్ట్ ఇయర్ గమనిస్తే కనుక రెడ్ బాల్ స్పెషలిస్ట్ అయిన హ్యారీ బ్రూక్ మీద 13 crores పెట్టి అతని నుంచి ఫలితం లేకపోవడంతో తర్వాత రిలీజ్ చేసేసింది. సో లాస్ట్ ఇయర్కి ఈ ఏడాదికి తేడాని కనుక గమనించినట్లయితే ఆ రకమైనటువంటి ప్లేయర్ సెలక్షన్, రెడ్ బాల్ స్పెషలిస్ట్ వేరుంటారు, వైట్ బాల్ స్పెషలిస్ట్ వేరుంటాడు. సో ఆ తేడాలని గమనించకపోవటం, అధిక మొత్తాన్ని కొనటం, దాంతో మరొక నాణ్యమైనటువంటి ఆటగాడిని కొనుక్కునేందుకు డబ్బులు లేకపోవటం, ఈ రకమైనటువంటి పొరపాట్లు చేసింది లాస్ట్ ఇయర్ దాకా. బట్ ఇప్పుడు ఆ రకమైనటువంటిది కాదు. అలాగనే అభిషేక్ శర్మకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చి ఓపెనర్గా ప్రమోట్ చేయటం, జస్ట్ యూ ప్లే యువర్ గేమ్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని
నిలపడంతో అతను ట్రావెస్ హెడ్తో కలిసి విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. మార్క్రమ్ ఆఫ్ కోర్స్ వెరీ క్లాసీ ప్లేయర్, బట్ ఒకే ఒక్క మ్యాచ్ 50 చేశాడు, ఆ తర్వాత ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి ఆటగాడి యొక్క పేరుని చూడకుండా జట్టు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మార్క్రమ్ని 11లో నుంచి తప్పించటం, అది కూడా ఒక సక్సెస్ కారణమే. లేదా సహజంగా ఓకే మార్క్రమ్ కదా ప్రతి మ్యాచ్లో ఉండాలి అనేటువంటిది కాకుండా. అలాగనే కమిన్స్ క్యాప్టెన్సీ కూడా చాలా ప్రభావాన్ని చూపించింది. ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ అందించినటువంటి కెప్టెన్, అలాగనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నటువంటి ఈ ఆసిస్ పేసర్ స్వయంగా బౌలర్ కాబట్టి పిచ్ కండిషన్స్ని త్వరగా అర్థం చేసుకుంటూ ఏ బౌలర్ని ఎప్పుడు ఉపయోగించాలి అనేటువంటిది తెలుసుకొని ఫలితాలని రాబట్టాడు. ఈవెన్ భువి పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేస్తున్నాడు, ఆ తర్వాత మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్లో ధారాళంగా పరుగులిస్తున్నాడు అని భువి చేత మొదట్లోనే వరుసగా 3 ఓవర్లు వేయించేసేయటం, ఫలితాన్ని రాబట్టడం కూడా కమిన్స్ క్యాప్టెన్సీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలబడుతుంది. సిచ్యుయేషన్ బట్టి అభిషేక్ శర్మ చేత బౌలింగ్ చేయించడం మొదటి ఓవరే, ఆ తర్వాత పిచ్ ఒకవేళ పేసర్స్కి అనుకూలిస్తూ ఉంటే స్పిన్నర్ టీంలో ఉన్నాడు కదా కంపల్సరీ అతని చేత వేయించాలి అనేటువంటిది కాకుండా అవసరాన్ని బట్టి స్పిన్నర్లను వాడుకోవటం, ఈ రకమైనటువంటి నిర్ణయాలు కూడా ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఈ విజయాలు సాధించడంలో దోహదపడుతూ ఉన్నాయి. సో ఒకటి, కోచింగ్ స్టాఫ్ ప్లేయర్లకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, ప్లేయర్లు కూడా అనుకున్నటువంటి ప్లాన్లని సెంటర్లో కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయటం, కెప్టెన్ అందరినీ కలుపుకొని వెళ్ళటం, తను స్వయంగా ఫీల్డింగ్లో కూడా చురుగ్గా కదులుతూ డైరెక్ట్ హిట్స్ చేస్తూ రన్అట్లు చేయటం, వికెట్లు తీయటం, అవసరమైనటువంటి ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో ఒక రకంగా మన చేతిలోంచి మ్యాచ్ పోతోందో అనుకున్నప్పుడు తనే స్వయంగా బౌలింగ్కి వచ్చి తిలక్ వర్మను అవుట్ చేసి బ్రేక్ త్రూ ఇచ్చాడు, ఎస్ఆర్హెచ్ గెలిచేలా చేశాడు. సో కాబట్టి కెప్టెన్ స్వయంగా తన ఎప్పుడు అవసరమో అప్పుడు బౌలింగ్కి రావటం, మిగిలినటువంటి బౌలర్లని సమయానికి అనుకూలంగా వాడుకోవటం, జయదేవ్ ఉనత్కత్ కావచ్చు, నటరాజన్, ఈవెన్ మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్ ఇలాంటి వీళ్ళని. సో ఆ రకమైనటువంటి క్యాప్టెన్సీ తెలివితేటలు, మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్, వెటోరీ యొక్క ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కలిపి ఈ రోజున ఎస్ఆర్హెచ్ని టాప్లో నిలబెట్టాయి. మరొకవైపు పంజాబ్ కింగ్స్ అయితే అఫ్కోర్స్ ఎప్పుడో 2014 ఫైనల్స్కి చేరింది, కానీ బ్యాడ్ లక్ కేకేఆర్ చేతిలో ఓటమి చవి చూసింది. ఆ తర్వాత మళ్ళీ ఇంత మటుకు అసలు ప్లే ఆఫ్ కూడా చేరలేదు. ఓవరాల్గానే 16 ఎడిషన్స్ అయినాయి ఇప్పటికీ. ఇది అఫ్కోర్స్ 17th ఎడిషన్ని కూడా కలుపుకుంటే కనుక అవుట్ ఆఫ్ 17 కేవలం 2 సార్లు మాత్రమే వాళ్ళు ప్లే ఆఫ్కి వచ్చారు. ప్రతి ఏడాది కూడా నిరాశే. కాకపోతే ఈ ఏడాది బలమైనటువంటి టీంని కొనుక్కున్నారు. సో ఖచ్చితంగా టైటిల్ గెలవకపోయినా ప్లే ఆఫ్కి వచ్చేటువంటి జట్లలో ఒకటిగా ఈవెన్ సీనియర్ క్రికెటర్సు, సీనియర్ ఎనలిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటిది. కానీ మళ్ళా సేమ్ అదే కథ పునరావృతమైంది. దానికి కారణం మొదట్లో శిఖర్ ధావన్ కెప్టెన్, ఈవెన్ అసలు ఐపీఎల్ ప్రారంభానికి ముందే పంజాబ్ మేనేజ్మెంటు ఒక స్ట్రాటజిక్ మిస్టేక్ చేసిందేమో అనిపించింది. జితేష్ శర్మని వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేయటం, ఆ తర్వాత శిఖర్ ధావన్ షోల్డర్ ఇంజురీతోటి అందుబాటులో లేకపోవడంతో శ్యామ్ కరణ్ని కెప్టెన్గా అనౌన్స్ చేయటం కూడా కొంత అయోమయానికి గురిచేసింది టీం మెంబర్స్ని. ఎందుకంటే ఒక ఇండియన్ ప్లేయరు, రెగ్యులర్ కెప్టెన్, అతనికి డిప్యూటీగా ఉన్నటువంటి ఇండియన్ ప్లేయర్ జితేష్ శర్మ ఆల్రెడీ ఇండియా క్యాప్ ధరించి ఉన్నాడు, ఇండియాకు ఆడాడు. సో కాబట్టి అతనికి ఇచ్చుంటే కనుక బాగుండేదేమో. అది ఒక మిస్టేక్. శ్యామ్ కరణ్ కూడా స్వయంగా అంత పెద్ద ఫామ్లో ఏమీ లేడు. చూస్తే కనుక ఎట్లా ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ని ముందుండి నడిపిస్తూ ఉన్నాడో, లేకపోతే ఆర్ఆర్ని సంజు శాంసన్ ఏ రకంగా నడిపిస్తూ ఉన్నాడో, కేకేఆర్ని శ్రేయాస్ అయ్యర్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ చెన్నైని రుతురాజ్ గైక్వాడ్. సో కెప్టెన్లు ఎప్పుడైతే ముందుండి నడిపిస్తూ ఉన్నారో సహజంగానే దాని రిజల్ట్ కూడా తెలుస్తుంది. టాప్ 4లో ఆ టీంలు ఉన్నాయి. ఇక్కడ పంజాబ్ విషయంలో ఆ క్యాప్టెన్సీ లోపం, స్వయంగా కెప్టెన్ పూర్ ఫామ్, బ్యాటింగ్లో ఒకే ఒక్కసారి మెరుపులు మెరిపించాడు 60 రన్స్, బట్ అదర్వైజ్ బ్యాటింగ్లో టోటల్లీ ఫెయిల్యూర్. ఈవెన్ బౌలింగ్గా కూడా ప్రతి మ్యాచ్లోనూ వికెట్లు తీయలేకపోతూ ఉన్నాడు. మోర్ ఓవర్ హీఈస్ కన్సీడింగ్ మోర్ రన్స్. సో దాంతో మిగిలినటువంటి బౌలర్లు కూడా డిమోరలైజ్ అయిపోతూ ఉండటం, ఆ తర్వాత రాహుల్ చహర్ లాంటి ఆటగాడిని సరిగా ఉపయోగించుకోలేకపోవటం, అటు పూర్తిగా ఇండియన్ బ్యాట్స్మెన్ ప్రభ్ సిమ్రాన్, శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ మీదే ఆధారపడటం. దాంతో ఒకవేళ వాళ్ళల్లో ఎవరు ఇద్దరు ఫెయిల్ అయినా కూడా మ్యాచ్ల్ని జారవిడుచుకున్నటువంటి పరిస్థితి. కేకేఆర్ మీద సాధించినటువంటి ఆ 262 రన్స్ చూస్తే ఈ ముగ్గురి యొక్క ప్రభావమే ఆ ఇన్నింగ్స్లో ఉంది. ఆన్ టాప్ ప్రభ్ సిమ్రాన్, ఆ తర్వాత శశాంక్ అండ్ అశుతోష్ చక్కటి ఇన్నింగ్స్లు ఆడటంతో ఈ విజయాన్ని సాధించింది.
సో అందుకని ఈ రకంగా కేవలం ఇండియన్ బ్యాటర్ల మీద డిపెండ్ అవటం, జానీ బెయిర్స్టో అనుకున్నటువంటి బ్యాటింగ్ చేయలేకపోవటం, ఇంకొక ప్రధానమైనటువంటి కారణం పూర్ ఫీల్డింగ్. మిగిలినటువంటి టీములతో పోలిస్తే కనుక పంజాబ్ ఫీల్డింగ్ మరీ మైనస్ స్కేల్లో ఉంది. ఆర్సీబీ తోటి 2 మ్యాచ్లు ఓడిపోయారు ఇంటా బయట. దానికి కారణం పూర్ ఫీల్డింగ్. మొట్టమొదట బెంగళూరులో జరిగినటువంటి మ్యాచ్లో కోహ్లీ 0 మీదే ఉన్నప్పుడు జానీ బెయిర్స్టో సునాయాసమైనటువంటి క్యాచ్ని జారవిడవటం, ఆ తర్వాత కోహ్లీ వెంట్ ఆన్ స్కోరింగ్ 77 రన్స్ అండ్ దే వన్ ద గేమ్. ఈవెన్ బెంగళూరు ధర్మశాలకు వచ్చినప్పుడు కూడా చూస్తే కనుక ఏకంగా కోహ్లీ 0 మీద ఉన్నప్పుడు ఒక క్యాచ్ అశుతోష్ శర్మ వదిలిపెడితే, ఆ తర్వాత 10 మీద ఉన్నప్పుడు రీలీ రోసో క్యాచ్ని వదిలిపెట్టడం, ఆ తర్వాత 92 రన్స్ స్కోర్ సాధించాడు, బెంగళూరు గెలిచింది. సో ఈ రకంగా కీలకమైనటువంటి సమయంలో ఆ జట్టులోని ప్రధానమైనటువంటి ఆటగాళ్ళు ఇచ్చినటువంటి సునాయాసమైన క్యాచ్ల్ని జారవిడవటం, ఫీల్డింగ్ వైఫల్యాలు, ఇవన్నీ కూడా పంజాబ్ ఈ ఏడాది ప్లే ఆఫ్కి చేరకపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మరొకటి ఆశ్చర్యకరం, ముంబై ఏకంగా 6 టైమ్స్ ఫైనల్స్కి చేరింది, 5 టైమ్స్ కప్పు గెలిచింది అవుట్ ఆఫ్ 6. టోటల్గా లాస్ట్ 16 ఎడిషన్స్ని చూస్తే కనుక, ఈవెన్ ఇంక్లూడింగ్ దిస్ ఎడిషన్ 17 చూసుకుంటే 10 టైమ్స్ ప్లే ఆఫ్కి వచ్చినటువంటి జట్టు, 7 టైమ్స్ మాత్రమే వాళ్ళు ప్లే ఆఫ్కి రాలేదు. ఈ ఏడాది ముంబై చాలా బలంగా ఉన్నా కూడా ఎందుకు ప్లే ఆఫ్కి వెళ్ళలేదు అంటే ప్రధానమైనటువంటి కారణం క్యాప్టెన్సీ మార్పు. హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ టీం మొత్తాన్ని కూడా ఏకతాటి మీదకి తేలేకపోయింది. రోహిత్ శర్మ లాంటి ఆటగాడిని కెప్టెన్ పాండ్యా ట్రీట్ చేసినటువంటి విధానం, ఎందుకంటే కేవలం క్యాప్టెన్సీ కోసమే అతను జట్లు మారతాడు అనేటువంటిది ఆల్రెడీ ప్రూవెన్. 22లో గుజరాత్ టైటాన్స్ క్యాప్టెన్సీ ఆఫర్ చేసేటప్పటికీ తన్ని ఆదరించినటువంటి ముంబై ఇండియన్స్ని కాదని గుజరాత్ టైటాన్స్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఈ ఏడాది క్యాప్టెన్సీ ఆఫర్ చేసేటప్పటికీ ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్గా తనని నిలబెట్టినటువంటి గుజరాత్ టైటాన్స్ని కాదని తిరిగి మళ్ళా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. సీనియర్స్కి గౌరవించేటువంటి విధానంలో కూడా తన యారగెన్స్ని చూపిస్తూ ఉన్నాడు. ఈవెన్ అలాగనే యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ చాలా కష్టపడ్డాడు. ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో జట్టుని గెలిపించడానికి లాస్ట్ ఓవర్లో 2nd రన్ తీస్తూ రన్అట్ అయ్యాడు. దానికి తిలక్ వర్మని నిందించడం, తిలక్ వర్మ మూలంగానే మేము ఓడిపోయామని చెప్పేసి అనటం ఎంత మటుకు భావ్యం. ఈవెన్ అలాగనే సహజంగా ఏ ఆటగాడికైనా కానీ ఒక బ్యాడ్ డే అనేది ఉంటుంది, లేకపోతే ఒక పర్టికులర్ బౌలర్ని ఫేస్ చేయడంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. తిలక్ వర్మ అక్షర్ పటేల్ని ఫేస్ చేయడంలో కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు కాక, బట్ అంత మాత్రాన అక్షర్ పటేల్ని ఫేస్ చేయడంలో ఇబ్బంది పడ్డావు కాబట్టి జట్టు ఓడిపోయింది అని చెప్పేసి అని బాహాటంగా అనటం ఈవెన్ మనకి తెలిసినటువంటిదే. ఇండియన్ టీంకి క్యాప్టెన్సీ చేస్తూ ఉన్నప్పుడు అటు వెస్టిండీస్ సిరీస్లో తిలక్ వర్మ 49 మీద ఉన్నప్పుడు అతను హాఫ్ సెంచరీ చేయకుండా అడ్డం పడింది కూడా హార్దిక్ పాండ్యానే. సో కాబట్టి ఒక క్యాప్టెన్ మిగిలినటువంటి జట్టుని ఎలా భుజం మీద చెయ్యేసి తీసుకెళ్ళాలి అనేటువంటి దాన్ని మర్చిపోయి యారగెన్స్ చూపించటం ఈ ఏడాది ముంబై ఇండియన్స్ ఫెయిల్యూర్స్కి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఓపెనర్స్ ఇన్కన్సిస్టెన్సీ, రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇన్కన్సిస్టెన్సీ ఒక మ్యాటర్ అవ్వచ్చు కాక, పీయూష్ చావ్లాని ప్రతి మ్యాచ్లో ఆడించకపోవటం, సో టీమ్ సెలక్షన్స్లో ఉండేటువంటి లోపాలు, ఇవన్నీ కూడా ముంబై ఈ రకమైనటువంటి పరిస్థితికి ఒక కారణం. సో ఈ టీముల్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్ వై ఆన్ టాప్ అంటే నెంబర్ 1 క్యాప్టెన్ అండ్ నెంబర్ 2 ద కోచింగ్ స్టాఫ్ అండ్ జట్టు మేనేజ్మెంట్ ఇచ్చేటువంటి ఫ్రీ హ్యాండ్స్. సో డెఫినెట్గా ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ కప్పు గెలిచేటువంటి అన్ని అర్హతలు ఉంది. లెట్ us hope Orange Army will have a last laugh on their faces. Thank you. Thanks for watching TS News.